నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపా విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగిన యనమల. విశాఖలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభించిన లోకేష్, అశోక గజపతి, రామ్మోహన్ నాయుడు, అయ్యన్న పాత్రుడు. తొండంగి మండలం కోనకు మహర్దశ మెగా డ్రైన్ కు ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపన. వైకాపాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ విధ్వంసకర పాలన, అధోగతి పాలైన రాష్ట్ర ఖజానాను పట్టాలెక్కిస్తోన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలతో దూసుకువెళుతుంటే వైసీపీ నేత బుగ్గన కూటమిపై దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. వైకాపా రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆనాటి లెక్కలు ఈనాటి లెక్కలతో సహా పూర్తి గణాంకాలతో వివరించిన యనమల లెక్కలు తేల్చేందుకు జగన్మోహన్ రెడ్డిని చర్చకు ఆహ్వానించారు. వైకాపా విధ్వంసకర పాలనతో తలాతోకాలేని అనాలోచిత విధానాలతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూటమి ప్రభుత్వం పురోభివృద్ధి దిశగా నడిపిస్తుందని, అయితే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా నేతలు విషం చిమ్మే దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ విధ్వంసంపై ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్న యనమల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన కానీ రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం గురించి ఏ విధమైన శ్రద్ధ చూపలేదన్నారు. ఫలితంగా ఎకానమిక్ డెవలప్మెంట్ కుంటుపడిందని, ఫలితంగా రెవెన్యూ గ్రోత్ కూడా ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నామమాత్రంగా చూపించారన్నారు యనమల. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వారు చేసినటువంటి విధ్వంసం ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన గారు ఆ రోజు రెవెన్యూస్ గురించి పట్టించుకోలేదు, అదేవిధంగా డెఫిసిట్ గురించి పట్టించుకోలేదు, అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వారి ప్రభుత్వం కానీ, వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. అందుకనే ఆ రోజున ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడింది. ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కుంటుపడిందో రెవెన్యూ గ్రోత్ కూడా కుంటుపడింది. రెవెన్యూ గ్రోత్ ఎప్పుడైతే కుంటుపడిందో ఆదాయాలు సరిగ్గా లేక అభివృద్ధి కూడా చేపట్టలేకపోయారు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నామగా చూపించారు తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి అవుట్కమ్ కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్కు భారీగా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని, ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా సాధిస్తున్న కూటమి ప్రభుత్వం 2047 విజన్ లక్ష్య సాధన సునాయాసమేనని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా కూటమి ప్రభుత్వ విజయాలను దాచిపెట్టి వైకాపా ప్రజల్ని ఇంకా మభ్యపరచాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు యనమల. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని గణాంకాలతో సహా వివరించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీటిపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. అయితే రీసెంట్గా బుగ్గన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్త్ క్రియేషన్ అని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెల్త్ క్రియేషన్ ఏ విధంగానూ జరగలేదనేటువంటిది వాదన చేస్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి ఖర్చు పెట్టిన దానికి వెల్ఫేర్ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన దానికి అది అవుట్కమ్ సరిగ్గా రాలేదనేటువంటి దాంతో, దానికి వేకర్ సెక్షన్స్కి పెద్ద ఉపయోగపడలేదనేటువంటి దాంతో ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ విమర్శలన్నీ కూడా ఉత్తుత్తి విమర్శలే తప్ప నిజమైనటువంటి విమర్శలు కావని ప్రజలకు తెలుసు, వారికి తెలుసు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఉదాహరణకు ఈనాడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చూస్తే దాదాపు టోటల్ రిసీట్స్ ఈనాడు పెరుగుతూ ఉన్నాయి. ఎంచేతంటే టోటల్ రిసీట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో మనం చూస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రివైజ్డ్ ఎస్టిమేట్ చూస్తే 8.5% ఓవరాల్గా పెరిగాయి.
అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 9.5% బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్ ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా ఆ రెవెన్యూస్ కూడా టార్గెట్స్ రీచ్ అవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకనే దాదాపు 8.5%కి పడిపోవడం జరిగింది. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం టోటల్ రెవెన్యూ రిసీట్ చూస్తే 9.5% టార్గెట్ పెట్టుకుంటే ఇంచుమించు 9% దాటేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 monthsలోనే వీళ్ళ రెవెన్యూస్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. ఆర్థిక రాజధాని విశాఖ సరసన కొత్త ప్రాజెక్టులు చేరుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్వర్ణయుగమే. రాబోయే తరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో జరిగిన జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రులతో ప్రారంభించారు. విమానయాన రంగంలో టెక్నీషియన్ల కొరత ఉందని విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఈ ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మన యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. విజన్ అనేది చాలా చాలా అవసరం అండి. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి. దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో నాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి అని డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు, గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి. నేను కూడా రాజీనామా చేసి వచ్చేస్తాను, కానీ కుటుంబాల నుంచి రాజీనామా చేయలేరు. మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు అన్న మాట ఏంటంటే, అయ్యన్నపాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు, నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆ రోజు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత.
దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి నువ్వు చెప్పవలసిన లేదు, అతని గురించి తెలియంది ఎవరికండి? పోసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామాలు ముంపు బెడద నుంచి గట్టెక్కినట్టే. దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వ విప్ యనమల దివ్య ముగింపు పలికారు. పెరుమాళ్లపురం నుంచి బుచ్చియపేట వరకు మెగా డ్రైన్ నిర్మాణానికి శుభారంభం చేశారు. ఇవాళ ప్రతిపాదిత డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య కోనను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. మెగా డ్రైన్ శంకుస్థాపన సందర్భంగా కోనలో పండుగ వాతావరణం నెలకొంది. మన ప్రియతమ నాయకుడు మన యనమల రామకృష్ణ ముఖ్యమంత్రి మనీల్ కన్నమ్మ గారు, నారాయణ గాంధీ గారు, కోలా వీరబాబు గారు, తోటబాబురావు గారు, అంజాల సత్యనారాయణ గారు, తాటిపల్లి చంద్రబాబు గారు కార్యక్రమాన్ని స్వీకరించారు. మన అందరూ తప్పని వరకు మన మేడం గారు ఒకసారి ముందు వెళ్ళకపోవచ్చును. వెయ్యాల ఆరోగ్యాన్ని కూడా చేయడానికి కూర్చున్నాం. చంద్రబాబు గారు, కొండూరు బాబురావు గారు, బస్సు కొండబాబు గారు, కోయ కొండబాబు గారు, గంటా నాగేశ్వరరావు గారు, కడార్ దుర్గబాబు గారు, అంజాల కొండబాబు గారు, అంజాల జమ్మి గారు, కుక్క వరహాబు గారు, కడార్ అర్జున్ గారు, యాదవ్ సుబ్రహ్మణ్యం గారు, నేమాల కొండబాబు గారు, బెల్లి అప్పలరావు గారు అన్ని భావించేది అందరం సహకరించండి. మన గొప్ప కార్యక్రమం బుచ్చిపేట గ్రామ పెద్దటువంటి మన యాదవ్ సింహాచలం గారిని నిరుత్సాహం మెంబర్ గారు అయినటువంటి మాజీ కల్పన దేవస్థానం డైరెక్టర్ గారు ఒకసారి మాట్లాడవలసిన కూర్చొని కడార్ అర్జున్ గారు, యాదవ్ సుబ్రహ్మణ్యం గారు, నేమాల కొండబాబు గారు, బెనుగు అప్పలరాజు గారు అన్ని భావించేది అందరం సహకరించండి. మన గొప్ప కార్యక్రమం మన పంచాయతీ పెరుమాళపురం పంచాయతీకి మన యువ నాయకురాలు శంకుస్థాపన మన మాజీ జడ్పీటీసీ గారు యనమల కృష్ణ గారిని కూడా స్టేజ్ అలంకరించిన కూర్చున్నాం. అలాగే కోయ సింగ్ గారిని కూడా స్టేజ్ అలంకరించిన కూర్చున్నాం. కోడా వెంకటరమణ గారిని స్టేజ్ అలంకరించిన కూర్చున్నాం. చొక్క కాశీ గారిని స్టేజ్ అలంకరించిన కూర్చున్నాం. కాలిబోని చంద్రరావు గారిని స్టేజ్ అలంకరించిన కూర్చున్నాం. నారాయణ గాంధీ గారు, కోయ వీరబాబు గారు, తోటబాబురావు గారు, అంజాల సత్యనారాయణ గారు ఎలక్షన్ లో మన మేడం గారు ఇంటికి డోర్ టు డోర్ తిరిగారు. మన తోలికంతా అంటే ఒక్క నిమిషం లేట్ అవుతుంది, కొంచెం క్షమించండి చెప్తారు, కొన్ని కారణాలు ఉన్నాయి. డోర్ టు డోర్ తిరిగినప్పుడు మన పంచాయతీకి వచ్చారు మేడం గారు. వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మన మగాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఈ మేడం గారితో చెప్పడం మొదలెట్టారు. అమ్మా మాకేం శంకుస్థాపన జరుగుతున్న కార్యకర్తలు అందరూ కూర్చున్నాం. Morning.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తుల మీరా కుమార్ భారీ విరాళం అందజేశారు. కళ్యాణ మండప నిర్మాణానికి తోడ్పాటుగా ఆయన ప్రకటించిన 5 లక్షల రూపాయల విరాళాన్ని ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నిర్మాణ కమిటీకి అందజేశారు. సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని అందించడం హర్షణీయమని సంఘ పెద్దలు కొనియాడారు. శెట్టిబలిజ కళ్యాణ మండపం పూర్తయితే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తుల సాయి, దొమ్మేటి అప్పారావు, సానబోయిన మల్లికార్జునరావు, పితాని బాలకృష్ణ, గుబ్బల రవి తదితరులు పాల్గొన్నారు. విరాళం అందించినందుకు సంఘం తరపున ట్రస్ట్ చైర్మన్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం మండలంలో ఉన్నటువంటి చెట్టిబల్జీ కళ్యాణ మండపం పునర్నిర్మాణం విషయంలో తెలంగాణ వస్తువులు జిఎంకే చారిటబుల్ చైర్మన్ గుత్తుల మీరా కుమార్ గారిని సంప్రదించగా ముమ్మడివరం నుంచి మా కమిటీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ కూడా ఆయన 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా వారు ఈరోజు ముమ్మడివరం వారి మిత్ర బృందాన్ని పంపించి 5 లక్షల రూపాయలు ఇక్కడ ముమ్మడివరంలో ఉన్న చెట్టుపల్లి సంఘ పెద్దలందరికీ కూడా అందివ్వడం జరిగింది. వారికి, వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం చెట్టుపల్లి కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరా కుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులుగాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల మీరా కుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానబోయిన మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడానికి ముఖ్య కారణులు మరి గుత్తుల మీరా కుమార్ గారు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసారో తెలియదు, కానీ మరి మీరా కుమార్ గారు మీరు అడిగిన వెంటనే స్పందించి మీకు ఈ కళ్యాణ మండపానికి నా బంధువులు, నా రక్త బంధువులు అంతా ఉన్నారు కాబట్టి అనేక వేగంగా స్పందించి 5 లక్షల రూపాయలు మరి మీ సంఘానికి అందజేయమని మా ద్వారా పంపించినందుకు మరి గుత్తుల మీరా కుమార్ గారికి, అలాగే కాకుండా గుత్తుల మీరా కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి ఆయనకి చాలా రకాలుగా ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నా కూడా చారిటబుల్ ట్రస్ట్ గురించి రోజుకి 20 ఫోన్లు వస్తున్నాయి. 20 ఫోన్లు ఏదో కార్యక్రమం చెప్పి ఆయన అడ్డు చేస్తున్నాడో, భగవంతుడు అడ్డిస్తున్నాడో, అక్షయ పాత్ర ఎలా ఉందో తెలియదు, కానీ మేము ఆ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాం. వీళ్ళు నాకు గోపాలకృష్ణ గారు కానీ, నేను కానీ, కుమార్ గారు కానీ చాలా ఇబ్బందులు పడి ఎవరిని బెటర్ చేయాలి, ఎవరిని ఒప్పిస్తే మంచి ఎంత జరుగుతుందో దాని వెనకాల కీడు కూడా అంతా జరుగుతుంది. ఆ తరఫున నాకు ఇచ్చారు, మాకే లేదు. ఒక మనిషి ఎంత కార్యక్రమం చేస్తాడు. 2 రాష్ట్రాల నుంచి ఆయన పనిచేస్తుంటే మీరా కుమార్ గారి యొక్క ఒత్తిడి మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయన చాలా మేము బాధపడుతున్నాం. అలాగే అలాంటి వ్యక్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆయన కంటే అపరూప పేర్లు చాలా మంది ఉన్నారు. ఆ స్పందించే భావం, మన జాతి మీద ఉన్నటువంటి అపారమైన ఆయన గౌరవం, ఆయన ఎవరడిగినా మాట తీయకుండా మాటించేటువంటి స్వభావం ఆ భగవంతుడు ఆయన కనిపించాడు కాబట్టి ఆయన ఎలా తట్టుకుంటుండో ఆ భగవంతుడికి తెలియాలి. మరి సంవత్సరానికి 25 మంది పిల్లలకి ఉచితంగా ఫీజు కట్టించి చదివిస్తున్నాడు ఆయన. సంవత్సరంలో కనీసం 30 కార్యక్రమాల పైనే ఆయన. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో మహిళా సాధికారత పరుగులు పెట్టింది. సంక్షేమంలో మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన స్త్రీశక్తి సదస్సు కూటమి శ్రేణులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరు కానున్న స్త్రీశక్తి సదస్సు నిర్వహణపై తుని కూటమి కార్యాలయంలో ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, కుసుమంచి, సత్యనారాయణ, నార్ల రత్నాజీ, సూరంపూడి చంద్రశేఖర్, మల్లా గణేష్, పరవాడ తాతబాబు, కారుమూరి భద్రరావు, గెడ్డమూరి సురేష్ మహిళా నేతలు సభావేదిక ఏర్పాట్లను సమీక్షించారు. 17వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సాయి సీతారామయ్య కళ్యాణ మండపంలో స్త్రీశక్తి సదస్సు
మన తుని ఎమ్మెల్యే అయినటువంటి దివ్య మేడం గారు ఆదేశాల మేరకు రేపు 2 గంటలకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారు హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్త్రీ శక్తి కార్యక్రమం కాబట్టి నియోజకవర్గం మహిళలందరూ కలిసి సుమారు 5,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళ ప్రతి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా మన దివ్య మేడం గారికి మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. కాబట్టి రేపు తుని పట్టణంలో ఉన్న మహిళా తల్లులు అందరూ కూడా డ్వాక్రా సంఘం నుంచి బయట ఉన్నట్లయితే పార్టీ నేతలైతే అందరూ కూడా వచ్చి మీ సంఘీభావం తెలిపి మీ యొక్క స్థితిగతులు కానీ మీ యొక్క ఏ విధమైన పనులు కావాల్సినా కూడా అర్జీల రూపంలో కూడా ఇచ్చినా చూడే మేడం గారు తీసుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క లోటుపాట్లు ఏమైనా ఉంటే మా మేడం గారు కూడా చెప్పుకోవాల్సిన ఇదిగా కూడా మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలని, మేడం గారికి భవిష్యత్తులో మరింత సపోర్ట్ గా మీ అందరం మన మహిళా శక్తి ఉండాలని, అదేవిధంగా తుని నియోజకవర్గ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని మన ఉన్నటువంటి వార్డుల్లోని గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరమే ఉంది. కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముఖ్యంగా ఈ పార్టీని మా అందరి భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లాలని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై యనమల, జై దివ్య మేడం గారు. రేపు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ సాయి ఉత్సవ కళ్యాణ మండపంలో స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని, పవిత్ర కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు అధ్యక్షత జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే మన నియోజకవర్గంలో కూడా యనమల దివ్య గారు, మరి రామకృష్ణ గారు కాశీలతో ఎన్నో ఒక మహిళలకు ఎంతో ఒక కమిటీల్లో కావచ్చు, దేవాలయ కమిటీ కావచ్చు, అలాగే పట్టణ అధ్యక్షురాలు కావచ్చు, మహిళలకు ముందు ప్రోత్సహిస్తూ మహిళల యొక్క బలాన్ని, మహిళల యొక్క శక్తిని గుర్తించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి స్త్రీ శక్తి అనే మీరు మహిళలందరూ కూడా మరి గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు మీ యొక్క సంఘీభావం తెలుపుతూ, మీరు అందరూ కూడా అంటే మనకి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వెళ్తుంది. కేవలం సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ఆధారపడకుండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ప్రజల్లోంచి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటేనే భావితరాల భవిష్యత్తుకైతేనేమి, యువతకైతేనేమి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి. అలాగే మరి సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్ కంపెనీలు కూడా మీరు విశాఖపట్నం తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మరి ముఖ్యంగా మహిళలు కూడా ఇవాళ అన్ని రంగాల్లోని మరి ముందుండి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి స్త్రీ శక్తి అనే మన యొక్క కార్యక్రమం విజయవంతం చేయడంలో మీరు మహిళలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో త్రిలోచన అనే ఆధ్యాత్మికవేత్త కామధేను భారతీయ గోశాల అనే పేరుతో గోసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బోదువలస గోసంరక్షణ కేంద్రంలో త్రిలోచన మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛమైన గోవులు అంతరించిపోతున్న తరుణంలో గోసంతతిని పెంపొందించుకునేందుకు ఈ గోసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడికి ఉందన్నారు. గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక ఆరాధికులు కోట్యాడి కృష్ణమూర్తి సంపూర్ణ సహాయ సహకారాలతో తమ సంకల్పం కొంతమేర రూపుదిద్దుకుందన్నారు. అలాగే ఈ గోశాల పక్కనే పవిత్రమైన శివాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ శివాలయం సంపూర్ణంగా రాతితోనే నిర్మాణం చేసి పురాతన శైవ క్షేత్రాలను గుర్తుకు తెచ్చే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ కామధేను భారతీయ గోసంరక్షణ కేంద్రం ఓ పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలుస్తుందని త్రిలోచన స్పష్టం చేశారు. ఈ రోజు నాది కామధేను భారతీయ గోశాల అండి. ఇక్కడ సబ్బవరం మండలం బోధవలసలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అనేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం, అలాగే గోవులు సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాల అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి 300 రకాల గోజాతులు ఉండేవి. కాలగమనంలో అవి వచ్చేసి 39 రకాల గోజాతులకి పడిపోవడం జరిగిందనమాట. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా ఇవాళ అంతరించిపోయే దశలో ఉంది. బ్రెజిల్ వాడు దాని బ్రీడ్ తీసుకెళ్లి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశారనమాట. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా
ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహాగా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంజెక్షన్ ద్వారా చూలు కడుతున్నారు. బట్ మన ఇక్కడ ఏంటంటే నేచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అనమాట. మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేశీ కౌస్ అనమాట. మొత్తం ఇప్పుడు 39 రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి. అంటే దేశీ కౌస్ లో మన దగ్గర వచ్చేసి ఒక 5 రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. డియోని ఒకటి ఉంది, అలాగే కాంక్రీజ్ ఉంది, అలాగే వచ్చేసి రాటి ఉంది, అలాగే ఒంగోలు ఉంది. ఇలా మొత్తం ఒక 5 రకాల జాతులు అయితే మన దగ్గర ఉన్నాయి సార్. మన ఏంటంటే యాక్చువల్లీ దీన్ని గోశాల అనేది వ్యాపార కోణంలో అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్ గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగింది అనమాట. పాలు ఇస్తున్నంతసేపు కూడా వాటిని సాగుతా ఉన్నారు, తర్వాత దాన్ని కబేలాకి తరలిస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచన విరమించుకోండి. పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడి ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట. దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకుని నిజంగా మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట. పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లేవాళ్ళం. కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట. ఇవాళ ఏంటంటే దురదృష్టవశాత్తు అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో బతుకుతా ఉన్నారు. దానివల్ల గోవుని కూడా దూరం చేసేసారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారు అనమాట. ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవుని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క వల్ల నిజంగా బోల్డ్ అంత జబ్బులు వస్తాయి. అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారు అనమాట. గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట. దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను గో సంరక్షణ ఎలా చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి. గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం, అలాగే గోమయం కూడా అమృతం, అలాగే గోవు యొక్క మూత్రం కూడా అమృతం అనమాట. గోవు నుంచి వచ్చే వెలువడే ప్రతి ఒక్క పదార్థం కూడా అమృతంతో తునియం అనమాట. కాబట్టి గోవుని దయచేసి పెంచండి అనమాట. ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ అండి. సో ఇదంతా మొత్తం 10 ఎకరాల తోట అండి. 10 ఎకరాల్లో మనం ఇప్పుడు ఈ గోశాల అనేది నిర్వహిస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇక 1 ఏకర్ కూడా అక్కడ ఒకటి ఉందండి. ఈ స్థలం ఎవరు డొనేట్ చేస్తారు? ఈ స్థలం ఇక్కడ బోధవలస గ్రామంలో మన కొచ్చాడి కృష్ణమూర్తి గారు అండి. ఈయనది స్థలం. సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే, సార్ అరే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి. యాక్చువల్ అయితే ఇక్కడ లీజుకి తీసుకుంటే 10 ఎకరాలు కనీసం 3 లక్షలు ఎంత ఉంటుంది. బట్ ఆయన ఏమన్నారంటే 1,00,000 ఇవ్వండి, పర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద భారం పెట్టేశారనమాట. పెట్టేసి సార్ కూడా నిజంగా ఆయన సహకారం లేకపోతే ఈవేళ నేను ఈ బోధవలస గడ్డ మీద నిజంగా నేను ఉండేవాడిని కాదు. సో ఆయన చాలా వల్ల ఈ బోధవలస వచ్చాను. దేవుడి దేవాలంటే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో గో సంరక్షణ అనుకున్నానో ఆ లక్ష్యం వైపు నేను ఈవేళ దూసుకెళ్ళడానికి ముఖ్య కారకులు కృష్ణమూర్తి గారు. ఆయన నేను మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, నిజంగా కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తి ఇంకా 10 మంది పుట్టాలి. అలా అంటే వాళ్ళందరూ కూడా సమాజ సేవ కోసం, సనాతన ధర్మం కోసం, గో సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై గోమాత. సార్ ఇప్పుడు మన ఈ గోశాల మెయింటెనెన్స్ కి ఈ అంటే గోపాలకుల జీతాలు అలాగే గోవుల మెయింటెనెన్స్ కి నెల వచ్చేటప్పటికి మనకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. ఇదంతా కూడా ఏంటంటే నేను నా డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నుంచి తెచ్చి పెడుతున్నాను యాక్చువల్. కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ రన్ అది నాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గో ప్రేమికులు ఎవరైనా ఉంటే నెలకు ఒక్క దానా బస్తాయండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల ఖర్చులు పెడతా ఉంటాం, ఎన్నో వేల రూపాయలు తగల పెడతా ఉంటాం. కాబట్టి దయచేసి గో సంరక్షణ కోసం ఒక్క దానా బస్తా మీ వంతు ఇవ్వండి. సో దానికోసం మీరు ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే నాది 9160191301 నా నెంబర్ అండి. 9160191301. నా పేరు త్రిలోచన్ అండి. మీరు ఎవరైనా సరే గో సంరక్షణ కోసం మీరు ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. దయచేసి ఈ గో సంరక్షణ కోసం మీ వంతు కూడా సహకారం అందించండి. జై గోమాత. భారతీయ గోశాల పక్కనే 1 ఏకర్ ఉందండి. ఈ 1 ఏకర్ వచ్చేసి మనకి కృష్ణమూర్తి గారు ఒక అరెకరా మనకి ఆయన సాయం చేశారు. అరెకరా నేను కొనుక్కున్నాను. మొత్తం ఇది 1 ఏకర్ అనమాట. ఈ 1 ఏకర్ ఇప్పుడు నేను చెప్పేసి దీనికి ఓంకార క్షేత్రం అని చెప్పి నామకరణం చేశాను. ఇక్కడ వచ్చేసేసి శివాలయం కట్టించబోతున్నాను సార్. ఇక్కడ శివాలయం అది కూడా అంటే రాతి కట్టడం చేయాలనేది నా కోరిక అనమాట. అంటే సిమెంట్ తో వాటితో కడితే అది డ్యూరబిలిటీ ఎక్కువ కాలం మన్నికి ఉండదు కాబట్టి మన కుప్పం స్టోన్ తో కడదామని చెప్పేసి కోరిక సార్. దానికి ఇంచుమించుగా మన స్థపతిని తీసుకొస్తే ఆయన 2 కోట్ల దాకా అవుతుంది అన్నారు. కాబట్టి ఈ టెంపుల్ నిర్మాణంలో కూడా ఎవరైనా భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా సహకరించండి. మాకు వచ్చేసి వాళ్ళు ఒకసారి చూడండి, ప్రాక్టికల్ గా వచ్చి ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతే మాకు ఏమైనా సాయం చేయాలంటే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సేవ పేరుతోని ఏదో టెంపుల్స్ పేరుతో చాలా మంది మోసాలు చేసి ఉండొచ్చు కాక. బట్ మేమైతే అట్లాంటి వాళ్ళం కాదు. బట్ అంటే ఏదైనా సరే మీరు వచ్చి ఇక్కడ ఫిజికల్ గా చూసిన తర్వాత మీకు నచ్చితే మాకు సహాయం చేయండి. డిసెంబర్ 30 రేపు ఈ నెల 30వ తారీఖు సార్. ఈ నెల 30వ తారీఖు ఆ రోజు ముక్కోటి ఏకాదశి కదా. ఆ రోజు ఇక్కడ మనం వచ్చేసి శివపార్వతులు కళ్యాణం చేస్తున్నాం సార్. ఇక్కడ ఆ రోజు శ్రీశైలం నుంచి కొంతమంది ఋత్వికులు తీసుకొచ్చి ఇక్కడ శివపార్వతులు కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి ఈ పూజాధికారులు కూడా అందరూ పాల్గొని ఆ భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కూడా నేను మరోసారి వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగిన యనమల.
విశాఖలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభించిన లోకేష్, అశోక గజపతి, రామ్మోహన్ నాయుడు, అయ్యన్న పాత్రుడు. తొండంగి మండలం కోనకు మహర్దశ మెగా డ్రైన్ కు ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.